నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగుల రాస్తారోకో చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగుల రాస్తారోకో చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 తప్పకుండా వాయిదా వేయాలని, సిలబస్కి అనుగుణంగా సమయం ఇవ్వాలని వారు కోరారు. నిరుద్యోగుల పట్ల సీఎం కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇదే సందర్భంలో అధిక పోస్టులు ఉన్నప్పటికీ ప్రిపేర్ కాలేకపోతున్నామని వాపోయారు. కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు పెరుమాళ్ల ప్రవీణ్, కృష్ణ, రాములు, వీరనాయక్, మదన్, సంతోష్, రఫీ, చరణ్, హరీష్, యుగేందర్, సన్నీ, రామకృష్ణ, నాగరాజు, మహిప్రాలరెడ్డి, రామరాజు, వెంకట్, రేవంత్, శ్రీధర్, రాహుల్ బాబు, వెంకట్రెడ్డి, నాయక్, రవిగౌడ్, సురేష్ యాదవ్, పగిల శ్రీను, నిత్య, హేమలత, జ్యోతి, రాధా, సంజన, స్వాతి, కమల తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 పోస్టులు 783 సరిపోవని 2000కు పెంచుతాని, గ్రూప్ 3 1300 ఇచ్చిన గత గవర్నమెంట్ పోస్టులను 3000కు పెంచుతాని, డిఎస్సిని 25000కు పెంచుతాని రాహుల్ గాంధీతో చెప్పించి అండ్ రేవంత్ రెడ్డి చెప్పిస్తేనే వాళ్ళని పల్లెకి అది మోసుకొని పోయి అసెంబ్లీలోకి 64 మందిని మేము అందులోకి చూపెట్టి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినాం. అట్లాంటిది ఈ నిరుద్యోగ వర్గము ప్రభావిత వర్గం ప్రతి ఒక్కరూ ప్రతి 10 మందిని 20 మందిని కాళ్ళేళ్ళ పడి అమ్మ మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మేము చెప్పి వాళ్ళని మీకు ఓటేయించినాం. అట్లాంటి ఈ ప్రభావిత వర్గాన్ని ఎవరైతే ముందల అధికారంలోకి తీసుకొచ్చిరో వాళ్ళ నుంచే తొక్కుడు మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి మా మీద కక్ష సాధిస్తుండు. ఇది మీకు తగదు. ఎందుకంటే గత పాలకులను అడుగు, ఈ తెలంగాణ బిడ్డల పౌరుషం ఏందో, ఈ త్యాగం ఏందో, ఈ పోరాటం ఏందో. ఈ పోరాటాల కింద నైజాం ఓడిపోయిండు, చంద్రబాబు ఓడిపోయిండు, గత పాలకుడు అయినటువంటి కేసీఆర్ కూడా ఓడిపోయిండు. కాబట్టి గత పాలకుడు ప్రవళిక చనిపోతే ఆమె ప్రేమ వ్యవహారంతో చనిపోయిందని చెప్పారు. సేమ్ అదేవిధంగా నువ్వు నిన్న మోతిలాల్ నాయక్ అసలు ఎగ్జామే రాయలేదు, ఆయన అప్లై చేయలేదు అన్నావు. ఆయన అన్నిటికీ అప్లై చేసిన ప్రూఫ్స్ చూపించినాం. సేమ్ గత ప్రభుత్వం ఎట్లా కొలాప్స్ అయిందో, ఎట్లా విరిగిపోయిందో నీ ప్రభుత్వం కూడా అలాగే విరిగిపోయే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడి ఈ ప్రభావిత వర్గానికి ఏమి కావాలనో పిలిపించుకొని ఖచ్చితంగా గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 మళ్ళీ అండ్ జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని మా నిరుద్యోగుల తరఫున డిఎస్సిని 25000కు పెంచాలి తక్షణమే. ఎందుకంటే నువ్వే అన్నావు స్కూల్కి ఒక టీచర్ని వేసుకున్నా 24000 స్కూళ్ళు ఉన్నాయి, 24000కు 24000 అయితే అని చెప్పినావు. కానీ అవన్నీ ఎటుపోయినాయి అనేది నువ్వే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని డిఎస్సి వేస్తా అని సభాముఖంగా లైబ్రరీలకు వచ్చి అన్నీ ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలు నమ్మిన నిరుద్యోగం 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవ్వాల ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక 30 లక్షల మంది ఒక్కొక్క వ్యక్తి 50 మందిని ప్రోత్సహించి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేపించారు. ఓటేపించడం వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖం చాటేసి ఇవాళ ఏమని చెప్తున్నాడు, నిరుద్యోగులు కాదు వాళ్ళు ఏదో లీడర్లు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. మేము ఇవాళ స్వచ్ఛందంగా లైబ్రరీలో మమ్మల్ని చూడండి, రోజు వచ్చి మీరు మీ ఇంటెలిజెన్స్ తోటి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి. మేము డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కూర్చోమా ఒకసారి లైబ్రరీ అధికారులను అడగండి, లేదా ఇక్కడ ఉగ్రవాద శక్తులు ఉన్నావా, ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నావా, మా ఎమ్మటి ఎవరన్నా ప్రోత్సహిస్తురా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్నీ చేసిన వాళ్ళు మీరు చేయలేరా? మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాము. డిఎస్సి ఎగ్జాము ఆగస్టు 5న అయిపోతున్నది. అదే ఎగ్జామ్ని గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7వ తారీఖున స్టార్ట్ అవుతున్నది. ఆ రెండింటి మధ్య ఒకటే రోజు గ్యాపు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే గ్రూప్ 2 పోస్ట్ని, గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్కు వాయిదా వేయాలని మా నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాము. దీన్ని మేమేం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమని చేస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ఏమని బదనాం చేస్తున్నారంటే వాళ్ళ వెనక ఎవరో శక్తులు ఉన్నారు, వాళ్ళు ఉగ్రవాద శక్తుల, వాళ్ళు వేరే ఏదో వాళ్ళ వెనక ఉండి శక్తి నడిపిస్తున్నది. వీళ్ళు నిరుద్యోగులు గారు పనికిరాని వాళ్ళు, ఎవరో పనికి వాళ్ళ ఒక
బ్యాచ్ వచ్చి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్స్కే కాదు అంటున్నారు. మీరు ఒక్కసారి లైబ్రరీలో మమ్మల్ని ఒక్కసారి రోజు రెగ్యులర్గా మీరు ఆడ సీసీ ఫుటేజీలు తీసుకోండి, వారు లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. మేము ఒక్కటే అడుగుతున్నాం, అంతకుముందు వారం రోజుల కింద 10 రోజుల కింద హాస్టల్ వార్డెన్ అయిపోయింది, వారం రోజుల కింద డిఏఓ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు డిఎస్సి ఆల్ టికెట్లు పెట్టిర్రు. అంతకుముందు డిఎస్సి ఓన్లీ టెట్ ఎగ్జామ్ నెల రోజుల కింద అయిపోయింది. ఎగ్జామ్కి